మీ జాతకంలో గనక కుజ దోషం ఉన్నట్లయితే, మీ జాతకంలో కుజ దోషం ఉన్నట్లయితే, కుజ దోషం ఇదొక పెద్ద దోషం కాదు. కుజుడు జాతకంలో ప్రతి ఒక్క వ్యక్తి జాతకుడికి కుజుడు నవగ్రహాల లోపల కుజుడున్నాడు. కానీ దీంతో దోషం ఎలా నిర్మితమైంది? ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం, చతుర్థ స్థానం, సప్తమ స్థానం, అష్టమ స్థానం, అలాగే ద్వాదశ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే ఇలాంటి జాతకుడు లేకపోతే జాతకురాల దగ్గర పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంటది. వీళ్ళ దగ్గర ఎనర్జీ హై లెవెల్‌గా ఉంటది. ఆ ఎనర్జీని కంట్రోల్ చేసుకోవాలనుకున్నట్లయితే అవతల వ్యక్తి కూడా అలాంటి ఎనర్జీ అయి ఉండాలి వ్యక్తి. కాబట్టి మనం ఏదో దోషంగా ఇంక పెళ్లి కాలేకపోవడానికి ముఖ్యమైన కారణం ఇదే అనుకుంటాం. కాదు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత కూడా కొందరు అలాగే ఉంటుంటారు. ఎందుకంటే కారణం మనం కుజ దోషం కాదండి. కారణం ఏంటంటే ఈ జనరేషన్‌లో ఈ టైం లోపల ఉన్న ఎవరైతే ఉన్నారో జాతకులు వాళ్ళకొక మైండ్ సెట్‌లో ఒక మిత్ ఏదంటంటే కుజ దోషం వల్ల పెళ్లి అవ్వలేదు అంటుంటారు. అలా కాదు. కుజ దోషం వల్ల పెళ్లి కారణం కాదు. పితృదోషం వల్ల పెళ్లి కాలేకపోవడం కారణం ముఖ్యంగా ఎక్కువగా ఉంటుంటది. తెలుసుకోండి మీకు అర్థం అవుతుంటది. ఎందుకంటే కేవలం కుజ దోషాన్ని మనం ఎప్పుడు తప్పు పట్టకూడదు. కొన్ని ఇంకా మిగతా కూడా దోషాలు ఉంటుంటాయి. ఒకసారి మీరే ఆలోచించండి.